నిర్మల్ జిల్లాలో బీజేపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బైన్సా మండలం మహాగం గ్రామంలో ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్, ఎమ్మెల్యే రామారావు పటేల్ ఉపాధి హామీ కూలీలను కలిశారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను అత్యధికమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా గోడం నాగేష్ ప్రజలను కోరారు. నరేంద్ర మోదీకి ఓటేయాలా, అవునా కాదా? వేస్తారు. కానీ కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని మొన్నటి వరకు ఉన్నటువంటి శాసనసభ్యులు మా గ్రామానికి రాకుండా అడ్డుపడ్డారు అనే విషయాన్ని మనందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మన గ్రామంలో పల్లె ప్రకృతి వనం కావచ్చు, మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు, లేకపోతే గ్రామీణ క్రీడా ప్రాంగణం కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ఏ కొద్దిగా సీసీ రోడ్ సైడ్ డ్రైన్లో జరిగినా అది కేంద్రానికి సంబంధించిన డబ్బులే, మోడీ గారికి సంబంధించిన డబ్బులే అని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. తప్పకుండా నేను అదే మాదిరిగా పటేల్ గారు శాసనసభ్యుల వారు మీ గ్రామానికి సంబంధించినటువంటి విషయంలో తప్పకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం, ఎందుకంటే నియోజకవర్గంలోనే అత్యధిక ఓట్లు వేసినటువంటి గ్రామంగా చెప్తా ఉన్నారు. ఇంకా మునుముందు కూడా వేస్తామని చెప్పేసి పటేల్ గారు చెప్పినప్పుడు అందరూ కూడా చేయగలుగుతారు. కాబట్టి మేము ప్రత్యేక దృష్టిని మన యొక్క మహాగంపై దృష్టిని సారిస్తామని చెప్పేసి సందర్భంగా మన దేశం కోసం, మన దేశ సంరక్షణ కోసం మోదీ గారికి ఓటేయాలా? వేస్తారా మోదీ గారికి? అందరు చేతులు ఎప్పుడు ఎవరెవరు మోదీ గారికి ఓటేస్తారని అందరు వేస్తారు కదా. మాగాంల డబ్బా ఫుల్ కావాలా, కమలంపు డబ్బా ఫుల్ కావాలా? ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రచారంలో మన ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గోడాం నాగేష్ గారు ఆదివాసీ ముద్దు బిడ్డ, బడుగు బలహీన ఆశాజ్యోతి ఈ రోజు మనకు ఓటు అడగటానికి వచ్చారు. ఖచ్చితంగా మీరు అందరు కలిసి నాగేష్ గారికి ఓటేయాలా? వేస్తారా? కమలంపు ఓటేస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ దొంగలు వస్తారు లేదా? కాంగ్రెస్ దొంగలు మీ ఊళ్ళో వచ్చిండ్రా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండ్రా? మీకు 4000 పెన్షన్ ఇస్తానని ఇచ్చిండ్రా? ఇయ్యలే. తులం బంగారి పెళ్లి చేసి ఇస్తానని ఇచ్చిండ్రా? దొంగలు మాట్లాడతారు, దొంగతనం మాట్లాడతారు, చీకట్లో మాట్లాడతారు.